నమస్కారం అండి. మనం ఇప్పుడు జాస్తి రమాదేవి గారు రచించిన భారమైన బంధాలు అనే కథను విందామా? ఇంటి ముందు ఆటో ఆగగానే చిన్నపిల్లల క్రిందికి గెంతి గేటు తీసుకుని తనకి స్వాగతం చెబుతున్న పూలను రెమ్మలను చేతులతో స్పర్శించి పులకించిపోయింది శారద. లోనికి రండి అత్తయ్య, కోడలు వీణ పిలవడంతో లోపలికి అడుగుపెట్టింది శారద. ఇల్లంతా కళ్ళతో పరికించింది. ప్రతి వస్తువును తాకి కుశలం అడిగింది. అయ్యయ్యో, ఏమిటి వీణ, తాతగారి ఫోటోకి దండ వాడిపోయింది, రోజు వేయడం లేదా? నువ్వు సరే పనిలో ఉంటావు, ఆయన ఏం చేస్తున్నట్టు? ఏమండి, ఏమండోయ్? శారద, అప్పుడే మొదలెట్టావా? రేపటి నుంచి అన్నీ నీ ఇష్టంగా చేసుకుందు గానిలే, ఇప్పటికి వదిలేయి. చేతులు జోడించి అంటున్న భర్తతో చెమ్మగిల్లిన కళ్ళతో అంది శారద. నా ఫోటోకి వేయమన్నానా చెప్పండి? మీ నాన్నగారి విషయంలో కూడా. అత్తయ్య, కాఫీ తీసుకుని కాసేపు రెస్ట్ తీసుకోండి, వీణ అంది. కోడలి మాట ప్రకారం విశ్రాంతి తీసుకోలేకపోయింది శారద. ప్రతి చిన్న విషయము గుర్తు చేసుకుని గుచ్చి గుచ్చి అడిగింది. వీణ, పనంతా నీ ఒక్కదానిపై పడి ఎంతగా చిక్కిపోయావు పాపం. నేనొచ్చాగా వంట పని నే చూసుకుంటాలే. కోడలి వైపు ప్రేమగా చూస్తూ అంది శారద. శారద, ట్యాబ్లెట్ వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవోయ్ అన్నారు బలరామయ్య గారు లాలనగా. ఏం విశ్రాంతి అండి, ఈ 10 నెలలు విశ్రాంతి తీసుకుని కాళ్ళు చేతులు చేవ చచ్చిపోయినట్లున్నాయి. ఇంకా నా వల్ల కాదు. ఇదిగో వీణ, మీ మామగారి మాటలు పట్టించుకోకు, సాయంత్రం వంట నేనే చేస్తాను. వంట పని ఏమంత కష్టం అత్తయ్య, నేను చేసుకుంటాను, గబగబా అంది వీణ. హాయమ్మా. రవి రావడమే తల్లి పాదాలు తాకి ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు. శారద రవి నుదుట ముద్దు పెట్టుకుంది. రవి తన ప్రాణం, తన ఒక్కగానొక్క బిడ్డ. ఎంత ప్రేమగా పెంచుకుంది, కంటి పాపలా కాపాడుకుంది. వాడికి ఈ అమ్మంటే ఎంత ప్రేమని. ఈ 10 నెలలు ఎలా ఉన్నాడో వెర్రినాన్న. వీణ, నా చేత్తో వాడికి కాఫీ కల్పిస్తానమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్న అత్తగారిని కంగారుగా ఎదుర్కొంది వీణ. ఫ్రెండ్ బలవంతం చేస్తే బయట తాగి వచ్చానమ్మా అన్నాడు రవి. పగలు మెల్లిగా సంధ్య ఒడిలోకి ఒదిగిపోతున్నా చంటిదాని జాడలేదు. శారద ఊరుకోలేకపోయింది. వీణ, చందు స్కూల్ నుంచి రాలేదు? అది నిన్న మా చెల్లాయి వచ్చింది అత్తయ్య, వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్ళారని పాపని తీసుకెళ్ళింది చెప్పింది వీణ. రవి, నాకు చందుని చూడాలనుందిరా. పొద్దుపోయింది కదా, రేపు తీసుకొస్తారత్తయ్య వీణ అనడంతో శారద మాట్లాడలేదు. ఆ రాత్రి ఎంతకై నిద్ర పట్టలేదు శారదకి. ఏదో అర్థం కాని వెలితి అశాంతి కలిగిస్తోంది. నిన్నటి రాత్రి ఎన్ని ఊహలు. 10 నెలల తర్వాత తన వాళ్ల సమక్షంలోకి చేరుకుంటున్న ఆనందంతో నిద్ర పట్టలేదు. కానీ ఈ రాత్రి నిద్ర పట్టలేదు. అయితే ఆనందంతో కాదు. ఇదిగో మిమ్మల్నే అత్తయ్య పాప కోసం 100 సార్లు అడిగారు. పెద్దవాళ్ళం, మనమైతే జాగ్రత్తగా ఉంటాం. చిన్నపిల్ల, దానికేం తెలుసు? దాన్ని గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంది. ఏదో సాకు చెప్పి కొన్నాళ్ళు చందుని అక్కడే ఉంచుదాం, తర్వాత హాస్టల్లో వేద్దాం. అంతకన్నా గత్యంతరం లేదు. వినిపిస్తోందా? నాకు వినిపిస్తోంది, కానీ అమ్మ వింటే బాగుండదు. అలాగే చేద్దాంలే, ఇక మాట్లాడకు రవి అంటున్నాడు. రవి తన ఏకైక సంతానం, తన ప్రాణం, తన కంటి పాప. హృదయాన్ని పదునైన కత్తితో చిన్న ముక్కలు చేస్తూ శారదకు అర్థమైపోయింది. వీళ్ళు తనని ఇంక వాళ్లల్లో చేర్చుకోరు. తనని డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్ పదే పదే చెప్పారు. చూడండి, కుష్టు అనేది పాపఫలం కాదు, శాపం అంతకన్నా కాదు. ఒక వైరస్ వల్ల మాత్రమే వస్తుంది. ఇది వంశపారంపర్యంగా కానీ ముట్టుకుంటే కానీ వచ్చేది కాదు. మీకు పూర్తిగా తగ్గిపోయింది. మీరు ఫ్రీగా ఇదివరకటి జీవితం గడపవచ్చు. విష్ యూ గుడ్ లక్. మరి వీళ్ళేమిటిలా? భర్త వైపు చూసింది శారద. తన మాట కోసం, తన ఉనికి కోసం తప్పించే భర్త ఇప్పుడు నిర్లిప్తంగా రాణి నిద్ర నటిస్తూ వీళ్ల కోసమా 10 నెలలుగా పరితపించింది. కాగితం పెన్ను తీసుకుంది శారద. నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు పైకి ప్రకటించకపోయినా మీ అందరికీ సంతోషంగానే ఉంటుంది. ప్రతి క్షణం నా వాళ్ళ ఆత్మీయత కోసం తప్పించే నాకు ఒక్క రోజులో ఎంతటి ఆదరణ. ఎక్కువైన అంగాలను తొలగించుకున్నట్లే తక్కువైన అంగాలను తగిలించుకుంటున్నారు. అలాగే భారమైన బంధాలని వదిలించుకుంటూ కృత్రిమ బంధాలని కొనుక్కుంటున్నారు.
మానవులు ఎంత ప్రగతి సాధించారు. సాధించిన ఈ ప్రగతిలో నేను ఇమడలేక వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నేను మరణించినట్లు తెలిస్తే నా లైఫ్ ఇన్సూరెన్స్ బాపతు డబ్బు కుష్ఠరోగ నివారణ కోసం కృషి చేసే సంఘానికి ఇవ్వండి. ఇది నా కోరిక. సెలవు. శారద. కథ పేరు భారమైన బంధాలు. రచించిన వారు జాస్తి రమాదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.